ఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల అవార్డ్స్ కూడా జరిగాయి. ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా కార్తికేయ కూడా వారు అవార్డు కూడా అందుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు కార్తిక్ ఉన్నారు. మీరు చెప్పండి, ఈరోజు ఈ అవార్డు అందుకున్నారు, ఎలా అనిపించిందమ్మా మీకు? నాకు చాలా గౌరవమైన ఫీలింగ్ వచ్చింది. అవార్డు తీసుకున్నందుకు నాకు అనిపించింది నేను ఇంకా చాలా మందికి ఇన్స్పైర్ చేయొచ్చని. మొదటిసారిగా కూడా రాష్ట్రపతి చేత కూడా ఈ ఒక అవార్డు అందుకోవడము, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మీరు ఈ కేటగిరీలో, మరోవైపు ప్రధాని మోడీతో కూడా ఇంటరాక్షన్ కూడా జరిగింది కాబట్టి ఆ ఇంటరాక్షన్లో ఎలా అనిపించింది మీకు? స్వయంగా మోడీని చూసి మీతో ఇంటరాక్ట్ కావడము, ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది? సో నాకు ఈ అవార్డు ఎందుకు వస్తుందంటే 7 సమిట్స్ కంప్లీట్ చేసినందుకు వస్తుంది. సో మోదీజీ తోటి మాట్లాడేటప్పుడు తను నన్ను నా ఫ్యూచర్ గోల్ ఏంటో అని అడిగిండు. సో నేను చెప్పాను నా గోల్స్ని షార్ట్ టర్మ్ ఇంకా లాంగ్ టర్మ్ గోల్స్ లాగా డివైడ్ చేస్తానని. అండ్ వికసిత్ భారత్ 2047లో పాల్గొని గ్రీన్ ఎర్త్ గార్డియన్స్తో అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నాను అబౌట్ హౌ టు బీ ఆన్ మౌంటైన్స్, ఎంత డిసిప్లిన్ ఉండాలి, బిహేవియర్ ఎట్లా ఉండాలి మౌంటైన్స్ పైన. ఎందుకంటే మౌంటైన్స్ అనేటివి చాలా డేంజరస్, ఇంకా వీటిని మనం సేవ్ చేయాలి. లైక్ చాలామంది గార్బేజ్ స్ప్రెడ్ చేసి వెళ్ళిపోతారు, అలా కాకుండా చూసుకోవాలి. అంటే మీ తోటి స్నేహితులు కావచ్చు, వచ్చేటువంటి అప్కమింగ్ యూత్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏ విధంగా ఉండబోతుంది? సో మీరు ఒక గోల్ సెట్ చేసుకోండి, దానిపైన ఫోకస్ చేయండి, అప్పుడు మీరు ఆ గోల్ని డెఫినెట్లీ అచీవ్ చేస్తారు. మీరు చెప్పండి అమ్మా, మీ బాబుకి ఈ విధంగా అవార్డు రావడము, ఢిల్లీలో ఇంత పెద్ద అవార్డు రావడం ఎలా అనిపించిందమ్మా? చాలా హ్యాపీ అనిపించింది. కార్తిక్ చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఆ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కిందని సంతోషం అనిపించింది. మీరు చెప్పండి, ఏమవుతారు కార్తీక్ మనవడు చాలా సంతోషం అనిపిస్తుంది. వాడు పడ్డ కష్టానికి ఫలితము దొరికిందన్న భావన ఉంది. కార్తీక్కి ప్రెసిడెంట్ నుండి ప్రైమ్ మినిస్టర్తో కలవడం అంటే ఇది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. వాడు ఎంత కష్టపడి వాడు ఈ 5 years జర్నీలో ఎంతైతే కష్టపడ్డాడో ఇవాళకి వానికి ఫుల్ఫిల్మెంట్ దొరికిందని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి అందరూ కూడా కష్టపడి ముందుకు చేస్తే అందరూ కూడా ప్రధాని దగ్గర, ప్రెసిడెంట్ దగ్గర అవార్డులు తీసుకునే పరిస్థితి వీళ్ళని చూసి ఇంప్రెస్ కావాలని మేము అనుకుంటున్నాం. చాలా కార్తిక్ ఫ్యామిలీ కూడా చెప్తున్నారు, వారు ఎంతో కష్టపడ్డారు. ఒకవైపు చదువుతో పాటు ఇటువంటి యాక్టివిటీస్లో ముందుండేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేశారు. ఇప్పుడు ఈ అవార్డు దక్కడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా కార్తిక్ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరుగుతుంది. నవీన్, RTV, న్యూఢిల్లీ నుండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.